హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇక అసెంబ్లీ యుద్ధం అయిపోయింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. మరి రాబోయే లోక్సభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రోజు చూసే ప్రయత్నం చేద్దాం. అసలు టికెట్స్ ఎవరికి వస్తాయి? టికెట్స్ పలాని క్యాండిడేట్ అష్యూరెన్స్గా వస్తాయన్న కోణంతో దాంట్లో నుంచి ఆ ముగ్గురు నుంచి ఎవరు గెలవబోతున్నారు అన్న కోణంలో కూడా చెప్పే ప్రయత్నం చేద్దాము. మన దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నాము. చేవేళ్ళ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మాజీ ఎమ్మెల్యే కొండా విశ్వేశ్వరరెడ్డి, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి. మరి బీజేపీ తరపున కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డికే మళ్ళీ అవకాశం దక్కబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. వీళ్ళిద్దరితో పాటు ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండబోతుంది అన్న కోణంలో ఇన్ని రోజులు చర్చలు జరిగిన నేపథ్యంలో మూడో పర్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద లీడర్ ఎంట్రీ ఇచ్చిండు. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి చేవెళ్ళ పార్లమెంట్ పై గురిపెట్టిల్లు. చేవెళ్ళ పార్లమెంట్లో పోటీ చేస్తున్నట్టు చాలా పెద్ద ఎత్తున చర్చలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. మొన్న రీసెంట్లీ అసెంబ్లీలో మహేశ్వరం అసెంబ్లీకి పోటీ చేసిన కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మంచి మెజారిటీ సంపాదించుకున్నారు. అదే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మహేశ్వరంలో నిలబడకపోతే అక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్ గెలిచేవాడు అన్న కోణంలో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన ముచ్చటే. కానీ చేవేళ్ళ నియోజకవర్గంలో మరి ఎవరు గెలవబోతున్నారు? ఎవరి పై ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి? నిజంగా చేవేళ్ళ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలలో బీజేపీ ఒక్కటి కూడా గెలవలేదు. మరి బీజేపీకి స్కోప్ ఎలా ఉంటుంది? 4 బీఆర్ఎస్ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది అసెంబ్లీ స్థానాలు. చేవేళ్ళ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 4 బీఆర్ఎస్ గెలిస్తే 3 కాంగ్రెస్ గెలిచింది. మరి బీజేపీ ఒక్క సీటు లేని బీజేపీ ఎలా కొట్లాడబోతుంది? కొండా విశ్వేశ్వరరెడ్డికి ప్లస్లేంటి మైనస్లేంటి? రంజిత్ రెడ్డిని గెలిపిస్తే ఒరిగేదేముంది? ఇక్కడ మంచి మనిషిగా పేరు పొందిన ఇద్దరు. కొండా విశ్వేశ్వరరెడ్డికి చాలా మంచి పేరుంది. రాజకీయాలలోకి వచ్చింది నేను డబ్బులు సంపాదించడం కోసం కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం కోసమే అన్న కోణంలో కూడా వినిపిస్తూ ఉంది. కానీ నిజంగా చేవేళ్ళ పార్లమెంట్ పై కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కనుక పోటీ చేస్తే మరి త్రికోణపు పోటీ తప్పదా? మరి ఎవరి పోటీ ఎలా ఉండబోతుంది? గడ్డం రంజిత్ రెడ్డి నామమాత్రపు పోటీ ఉంటుందా? అసలు నియోజకవర్గం మొత్తం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. చేవేళ్ళ పార్లమెంట్ పై గెలుపెవరిది? చేవేళ్ళ పార్లమెంట్ పై గెలుపెవరిది అన్న కోణంలో చూసే ప్రయత్నం చేద్దాం. ఏ సెగ్మెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి? ఏ సెగ్మెంట్లు వస్తాయి? ఏమేమి సెగ్మెంట్లు ఉంటాయి దీంట్లో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. చేవేళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్, దీనికి చాలా విస్తృతమైన డిమాండ్ మాత్రం ఉంది. మల్కాజ్గిరికి ఎంత డిమాండ్ ఉందో చేవేళ్ళకు కూడా ప్రజెంట్ అంతే డిమాండ్ ఉంది.
పోటీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంతో పాటు ఇటు జిహెచ్ఎంసి పరిధి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉండే చేవెళ్ళ పార్లమెంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బీజేపీ నుంచి చేవెళ్ళ పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేసేది ఎవరు అంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని బల్లగుద్ది చెప్తా ఉన్నారు బీజేపీ. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు చేవెళ్ళ పార్లమెంట్కి అంటే గడ్డం రంజిత్ రెడ్డి. ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ. మరి కాంగ్రెస్ నుంచి వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉండబోతుంది. ఇంకా కాంగ్రెస్ ఫీల్డ్లోకి రాదు అనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కూడా బలమైన అభ్యర్థిని నిలబెడుతుంది కాంగ్రెస్ అధిష్టానం అనే చెప్పుకోవచ్చు. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మొన్న మహేశ్వరం నుంచి పోటీ చేసి అతి కొద్ది టైంలో మంచి మెజారిటీ కూడా మంచి ఓట్లు కూడా సాధించుకున్న నేత కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. మరి ముగ్గురు ఇట్లా ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది చేవెళ్ళ, ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది? 2019 పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితులు ఎట్లా ఉండే, ఇప్పుడు నిజంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఒకసారి బేరీజు వేసుకొని వాట్ ఈ సిచ్యువేషన్ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ముగ్గురు పోటీ చేయబోతున్నారు. చేవెళ్ళ పార్లమెంటు ఓవరాల్గా మొత్తం ఓట్లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మొత్తం ఓట్లు వచ్చేసి చేవెళ్ళలో మొత్తం ఓట్లు ఇంకా ఇప్పుడు పార్లమెంట్ కొన్ని అడిషన్గా యాడ్ అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఇప్పుడు జనవరి 5 వరకు మళ్ళీ ఓటు నమోదు కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగుతుంది కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ ఓట్లు షఫ్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఓట్లు మాత్రం పెరిగే ఆస్కారం ఉంది. మొత్తం ఓట్లు వచ్చేసి 21,85,164 ఓట్లు ప్రజెంట్ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. దీంట్లో పురుష ఓటర్లు 11,53,061 మంది పురుష ఓటర్లు ఉంటే స్త్రీలు ఈ పార్లమెంట్ పరిధిలో స్త్రీలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. 10,31,891 ఓట్లు ఉన్నాయి. మరి ఇంత పెద్ద పార్లమెంటు సెగ్మెంట్లో మరి ఎవరికి ప్లస్లో ఉంటాయి, ఎవరికి మైనస్లు ఉంటాయి, ఆయా నియోజకవర్గాల పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అసలు నియోజకవర్గాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఏ నియోజకవర్గాలు ఉన్నాయి? 7 నియోజకవర్గాలు ఉంటాయి. అవి ఏంటివో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చేవెళ్ళ సెగ్మెంట్లో నియోజకవర్గాలు చేవెళ్ళ సెగ్మెంట్లో నియోజకవర్గాలు 1 మహేశ్వరం, 2 రాజేంద్ర నగర్, 3 షేరిలింగంపల్లి, 4 చేవెళ్ళ ఎస్సీ రిజర్వ్డ్, ఇది 4 చేవెళ్ళ, 5 పరిగి,
6 వికారాబాద్, వికారాబాద్ కూడా ఎస్సీ రిజర్వ్డ్. 7 వికారాబాద్, 7 తాండూర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండే నియోజకవర్గాలు ప్రజెంట్ మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, రంగారెడ్డి, చేవెళ్ళ కూడా రంగారెడ్డి జిల్లాలో ఉంటే పరిగి, వికారాబాద్, తాండూరు మాత్రం కొత్తగా ఆయన వికారాబాద్ జిల్లాలకు వెళ్ళిపోయింది. మరి ఎట్లా ఉంది పరిస్థితి? మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ఏ గెలిచిండ్రు, సబితా ఇంద్రారెడ్డి గెలిచింది మొన్న పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లలో. రాజేంద్ర నగర్లో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది, ప్రకాష్ గౌడ్ గెలిచింది. షేర్లింగంపల్లిలో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది, అరికెపుడి గాంధీ. చేవేళ్లలో కూడా 260 చిల్లర ఓట్లతో బీఆర్ఎస్ఏ గెలిచింది. కాలే యాదయ్య ఎమ్మెల్యేలు వీళ్ళంతా, కాలే యాదయ్య. పరిగిలో కాంగ్రెస్ గెలిచింది, రామ్మోహన్ రెడ్డి. వికారాబాద్లో ఎస్సీ రిజర్వ్డ్ కాంగ్రెస్ గెలిచింది, గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజెంట్ స్పీకర్. గడ్డం ప్రసాద్. తాండూరులో కూడా కాంగ్రెస్ గెలిచింది, మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డి. 1 మహేశ్వరం, 2 రాజేంద్ర నగర్, 3 షేరిలింగంపల్లి, 4 చేవెళ్ళ, 5 పరిగి, 6 వికారాబాద్, 7 తాండూర్. ఈ 7 నియోజకవర్గాలలో ఒక్కటి కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. 2 గెలుస్తాయన్న హోప్ ఉండేది. మహేశ్వరం ఒకటి, షేర్లింగంపల్లి ఒకటి బీజేపీ గెలుస్తుంది అన్న ఒక కోణం మాత్రం ఉండే, అది కూడా మిస్ అయ్యి అక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచిన పరిస్థితులు. బట్ ఓట్ల వరకు సాధించుకోగలిగిన్లు. ఇటు షేర్లింగంపల్లిలో పోటీ చేసిన రవికుమార్ యాదవ్కు దాదాపు 80,000 ఓట్లు సంపాదించుకున్నారు. మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్ గెలిచినంత పనిచేసిండు. బట్ ఓవరాల్గా పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న పరిస్థితులను బేరీజీ వేసుకొని ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. కేంద్రంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి, కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, ఎవరు వస్తే ప్లస్గా ఉంటుంది, ఇప్పుడున్న సర్వేలు కేంద్రంలో ఏది అధికారంలోకి రాబోతున్నాయని చెప్తున్నారు. ఆ కోణంలో కూడా ఇక్కడ ఉంటుంది. మరి బీఆర్ఎస్ 4 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలిచింది. లాస్ట్ టైం కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ మొత్తం 4 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ గెలిచింది, 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యనే పోటీ ఉంటుంది కానీ బీజేపీ ఎక్కడి నుంచి పోటీ ఉంటుంది అన్న కోణంలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. కానీ లాస్ట్ 2019 ఎలక్షన్లలో కరీంనగర్ నుంచి బండి సంజయ్ గెలిచిండు. కానీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేడు. ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు గెలిచిండు, అక్కడ కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ గెలిచిండు. ఇట్లా అనేక రకాలుగా మరి ఒకేసారి ఎలక్షన్ జరిగినా కూడా అసెంబ్లీకి ఎవరిని పంపించాలి, పార్లమెంటుకు ఏ పార్టీ అయితే బెస్ట్, ఏ వ్యక్తి అయితే బెస్ట్ అన్న కోణంలో కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందులాగా లేదు జమానా, అరిచేతిలో ఫోన్ ఉంది, క్షణాలలో ఏం కావాలంటే అది తెలుసుకునే ఆస్కారం కూడా ఉంటుంది. ఇవి నియోజకవర్గాలు. మరి నియోజకవర్గాలలో పరిస్థితులు లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండేది అంటే 2019లో ఇదే చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నది, పరిస్థితులు ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? మరి కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా? 2019లో ఇదే చేవెళ్ళ పార్లమెంట్ పై అప్పుడు 17వ లోక్సభలో 2019లో అప్పుడు సిట్టింగ్
బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ కూడా లేదు, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన రంజిత్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రంజిత్ రెడ్డికి 2019లో వచ్చిన ఓట్లు 5,28,148 ఓట్లు వచ్చినాయి. దాదాపు 40.6% ఇక్కడ ఓట్ షేర్ మాత్రం రంజిత్ రెడ్డి సంపాదించుకున్నారు. మొదటిసారి అప్పుడు ఎంపీగా పోటీ చేసిండు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి అప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో ఉన్నాడు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి వచ్చిన ఓట్లు ఎట్లా ఉన్నాయి అప్పుడు అంటే అప్పుడు కూడా బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉంది. అయినా కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంతవరకు తీసుకొచ్చిందంటే క్రెడిట్ గోస్ టు కొండా అని చెప్పుకోవచ్చు. అక్కడ సిట్టింగ్లో అంటే అసెంబ్లీ స్థానం తెలంగాణలో అధికారంలో ఉంటే కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అది ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 5,13,831 ఓట్లు వచ్చినాయి. దాదాపు 39.5% ఓట్ షేర్ మాత్రం సంపాదించుకున్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీ నుంచి జనార్దన్ రెడ్డి పోటీ చేసిండు. జనార్దన్ రెడ్డికి వచ్చిన ఓట్లు 2,01,960 వచ్చినాయి. ఈయన 15.52% ఓట్ షేర్ మాత్రం నమోదు చేసుకుండు. వాస్తవంగా బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కూడా నార్మల్గా జనార్దన్ రెడ్డికి ఈ ఓట్లు వచ్చినాయి అంటే ఇక్కడ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు. మరి కాంగ్రెస్ తరపున కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. రంజిత్ రెడ్డి యాస్టీస్గా ఇక్కడ నుంచే పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నది. మరి ఇద్దరి మధ్యలో అప్పుడు బిగ్ ఫైట్ మాత్రం టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో జరిగింది. ఇటు రంజిత్ రెడ్డి ప్లస్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్యలో కేవలం పార్లమెంట్ అంటే నాటే జోక్, చాలా పెద్ద పార్లమెంట్ కాబట్టి కేవలం 14,335 ఓట్ల తేడాతో అప్పుడు రంజిత్ రెడ్డి గెలిచిండు. 14,335 ఓట్ల తేడాతో అప్పుడు రంజిత్ రెడ్డి గెలిచిండు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. సిట్టింగ్ ఎంపీని తీసుకుందాం. మొదట సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి. సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్, ఇప్పుడు టిఆర్ఎస్ వై బీఆర్ఎస్ వచ్చింది. మరి బీఆర్ఎస్ కు ఎందుకు ఓట్లు వేయాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటే, ఈవెన్ టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా రంజిత్ రెడ్డి ఒరగబెట్టింది ఏమి లేదు. చేవేళ పార్లమెంట్లో గెలిచిన కాడ నుంచి ఏ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపన కూడా పోలేదు. మరి ఆయనకి ఎందుకు ఓట్లు వేయాలని టిఆర్ఎస్ వాళ్ళే చాలా మంది కింద క్యాడర్ తిట్టుకుంటున్న పరిస్థితి. సరే, నిజంగా ఆయన ఒకవేళ గెలిచినా ఓడినా రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు, దేశంలో కూడా వీళ్ళ బీఆర్ఎస్ మొదటికే లేదు. మరి నన్ను గెలిపించిన తర్వాత ఇంకా వాట్ ఈజ్ యూజ్ అంటే ఏం ఉపయోగం లేదు అన్న కోణంలో మాత్రం చర్చలు వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా గెలిపిస్తే కొట్లాడే ఎంపీలను పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, సిరిసిల్ల రాజన్న, వీళ్ళ కొట్లాటలు చూస్తే తెలంగాణలో గమ్మత్ అనిపించేది. అట్లా కొట్లాడే ఎంపీ కాదు, ఆయన బిజినెస్ లేనిది, ఆయన సేఫ్ సైడ్, ఆయన బిజినెస్లు చేసుకుంటూ కోళ్ళ ఫారాలలో జబర్దస్త్గా ముందు వరుసలో ఉండాలి, మొత్తం బిజినెస్లు సెటరైట్ చేసుకోవాలనే కోణం ఆయనకు ఉంటుంది ఎక్కువగా. మరి నేను
ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు, దేశంలో బీఆర్ఎస్ లేదు. సో ఈసారి రంజిత్ రెడ్డికి ఓటు వేసినా వేస్టే అన్న కోణంలో మాత్రం ఉంది. బట్ బీఆర్ఎస్ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 4 నియోజకవర్గాలలో ఆ పార్టీకి ఓట్ షేర్ గణనీయంగా ఉంది కాబట్టి 4 నియోజకవర్గాలలో, ఓడిపోయిన నియోజకవర్గాలలో కూడా అంతో ఇంతో ఓట్ షేర్ ఉంది కాబట్టి మేము గెలిచే అవకాశం ఉంది అన్న కోణంలో చర్చలు వినిపిస్తూ ఉంటాయి. ఎలాగూ అసెంబ్లీ సర్వనాశనం అయిపోయింది, మా ఇజ్జత్ మొత్తం పోయింది, పార్లమెంటు పైన కొట్లాడేలే అన్న కోణంలో బీఆర్ఎస్ నాయకులు ఫైట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. బట్ ప్రజలు మాత్రం రంజిత్ రెడ్డికి ఓట్లేస్తే ఒరిగేదేముంది అన్న కోణంలో చర్చ మాత్రం జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. చాలా మంది కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్కి పోయిండు, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్కి పోతాడు అన్న కోణంలో ఉంది. కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్కి పోయేవాడైతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. బట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయో లేదో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ళ పార్లమెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రతి నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి టచ్లోకి వెళ్ళిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి నిన్న కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలా మంది లీడర్లను కలిశారు. సార్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎట్లా ఉంటుంది బీజేపీ నుంచి పోటీ చేస్తే? లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కేవలం 14,000 పైచులకు మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఆస్తులు సంపాదించాలనో ఇంకా అంతస్తులు కట్టుకోవాలనో ఆ కోరికతో రాజకీయాల్లోకి వచ్చిన నేత కాదు. ఆ కోరికతో రాజకీయాలకు వచ్చిన నేతలు మా బిజినెస్లను కాపాడుకోవడానికి అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ కోణంలో చూసినట్లా కనిపించడు. తను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు సెగ్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ చేసిన పరిస్థితి. సరే, ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే ఏంటి ప్రజలకు అన్న సందేహం కూడా వెలువడుతున్న సమయంలో ఒకటైతే ముచ్చట చెప్తాను నేను. ఒకవేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిస్తే ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. మనం అక్కడ ఉన్న సమాచారాన్ని సేకరించి యాజ్ ఎ జర్నలిస్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిస్తే మూడవసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అన్న కోణంలో ఇప్పటికే చాలా వరకు, అంటే ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందని చెప్పిన ఈ సర్వేలన్నీ కూడా మూడోసారి మాత్రం కేంద్రంలో బీజేపీనే గెలుస్తుంది అన్న కోణంలో చెప్తా ఉన్నారు. మరి కేంద్రంలో బీజేపీ మూడోసారి వస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిస్తే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్టు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గాన్ని టచ్ చేసినా ఇదే ముచ్చట చెప్తున్నారు. తెలంగాణ నుంచి ఒక మంచి కేంద్ర మంత్రి మాత్రం మనకు వస్తారు అన్న కోణంలో వినిపిస్తున్న మాట. కేంద్ర మంత్రి సెంట్రల్ మినిస్టర్ అవుతారన్న చర్చ మాత్రం జరుగుతూ ఉన్నది. సరే, దానికి అన్ని విధాలుగా సూటబుల్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్న. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. వీళ్ళంతా గేమ్ ప్లాన్లో భాగంగా అన్న విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిన చర్చ సందర్భంగా ఏమైనా దెబ్బ పడే అవకాశం కూడా ఉంది అన్న కోణంలో కూడా వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ నుంచి కూడా నార్మల్ నాయకుడిని పెడితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ ఈజీగా గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ ఇది కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇట్లా ఉంటే వీళ్ళిద్దరికీ టగ్ ఆఫ్ వార్ ఫైట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అని వెతికి మంచి పెద్ద లీడర్ను తీసుకొచ్చిండ్రు. ఆయన కూడా మంచి పేరున్న నాయకుడు. కాంగ్రెస్ నుంచి
కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డిని ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇద్దరికి మంచి పేరుంది సమాజంలో. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కూడా రంగారెడ్డి జిల్లాలో ఆయనకు నార్మల్గా బోర్ డ్రిల్లర్ అని కూడా పేరుంటుంది. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి బోర్ డ్రిల్లర్. గుక్కెడు మంచినీళ్ళు లేని సమయంలో, గుక్కెడు నీళ్లు లేని సమయంలో ఆయనకున్న బోర్లతో డీజిల్ పోసుకో బోర్ వేపించుకో అన్న నినాదంతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా, అంటే ఇప్పుడు రంగారెడ్డి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా ఫ్రీగా బోర్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు వచ్చి పోటీ చేసిన లాస్ట్ అసెంబ్లీలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కూడా అక్కడ కూడా ఆయన సేవలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎక్కడి నుంచైనా ఆయన సేవలు ఉంటాయి. బోరు డ్రిల్లర్గా ఉంది. ఇంకొకటి గొప్పగా చేసింది ఏంటంటే అక్కడ నార్మల్గా ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బోర్లు డీజిల్ పోసుకో బోర్లు వేసుకో అన్న కోణంలో చాలా మందికి హెల్ప్ చేసుకుంటూ వచ్చిండు. కొండా విశ్వేశ్వరరెడ్డి పర్సనల్గా కూడా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు మంచి మనుషులలో ఎవరు గెలవబోతున్నారు, మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఇంకొకటి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అని ఇంకొకటి చేసిండు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఆ జమాన్లో రోడ్ల మీద అమ్ముకోవడమో లేదంటే చేనులకు పోయి శెలకలకు పోయి తెచ్చుకోవడమో జరిగేది. రైతులు అమ్ముకోవడానికి ఒక మార్కెట్ ఉండాలి, రైతులకు ప్రజలకు మధ్యలో వారధిగా ఒక మార్కెట్ ఉంటే రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉండాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఉండాలి అని పాలసీ క్రియేట్ చేసింది కూడా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. పాలసీ క్రియేట్ చేసింది కూడా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి డబ్బుకు కుదవలేదు, కొండా విశ్వేశ్వరరెడ్డికి డబ్బుకు కుదవలేదు, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి డబ్బుకు కుదవలేదు. మరి ముగ్గురు మెయిన్ క్యాండిడేట్లు చేవెళ్ళ పార్లమెంట్ పై గురి పెడితే మరి ప్రజలు ఎవరి వైపున ఉంటారు అన్న కోణం ఒక చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చ ఏందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెయిన్గా ఫైట్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కొండా వర్సెస్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. ఇద్దరిట్లో ఎవరు గెలిచినా చేవెళ్ళ పార్లమెంట్కు మంచి జరుగుతుందన్న ఒక చర్చ, ఒక కోణం మాత్రం, సాఫ్ట్ కార్నర్ మాత్రం ఉంది. ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డికి అదే కోణంలో ఉంటుంది, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కూడా అదే కోణం ఉంటుంది. బట్ ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇంకొక ప్లస్ మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గెలిచిన సెంట్రల్లో ఎలాగో బీజేపీ వస్తుంది కాబట్టి గెలిచినా కూడా ఎంపీగానే మిగిలిపోతాడు. సెంట్రల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెప్తున్న సందర్భంలో బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని కనుక గెలిపించుకుంటే 110% ఇక్కడ కేంద్ర మంత్రి అవకాశం ఉంటుంది. కొండా విశ్వేశ్వరరెడ్డికి చదువుకున్నవాడు, మంచి మనసున్నవాడు అన్న కోణంలో ఒక చర్చ మాత్రం లేవనెత్తిండ్లు. ఇది పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం పాకుపోయింది. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గెలిస్తే మాత్రం అవసరం అంటే ఎంపీ నిధులతో పాటు సొంతంగా పెట్టి కూడా
చేసే కేపబిలిటీ ఉంటుంది అన్న కోణంలో వినిపిస్తూ ఉన్నది. నిజంగా బీజేపీ కాకుండా దేశంలో మళ్ళీ ఇండియా కూటమి వైజ్గా తీసుకుంటా ఉంటే కూటమి కూడా విచ్ఛిన్నం అవుతా ఉన్నది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గెలిస్తే అక్కడ ప్లస్ ఉంటుంది అన్న కోణంలో కూడా వినిపిస్తూ ఉన్నది. ఏది ఏం జరిగినా వీళ్ళిద్దరి మధ్యనే ఫైట్, ఎవరు గెలిచినా చేవేళ్ళ పార్లమెంట్కు మంచి జరుగుతుంది అన్న కోణంలో మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి ఇప్పటికి ఏం చేయలేదు, ఆయన ఇప్పుడు 2019లో గెలిపిస్తానే 17వ లోక్సభకు పంపిస్తానే ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు గెలిపిస్తే ఆయన దేశంలో లేడు, రాష్ట్రంలో లేడు, వాట్ ఈజ్ యూజ్ అని ప్రజలే క్వశ్చన్ వేసుకుంటున్న పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాము. మరి ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం ఇటు తాండూరు కావచ్చు, పర్గి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, చేవేళ్ళ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఇప్పటికే విస్తృతంగా పర్యటనలు మాత్రం మొదలుపెట్టి ఇక ప్రచారంలోనే మొదటి వరుసలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నట్టు సమాచారం అందుతుంది. నేను కూడా చూస్తున్నా కాబట్టి నిన్న కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలామంది లీడర్లను కలిసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. మరి కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మధ్యలో బిగ్ ఫైట్ ఉండబోతుంది అన్న కోణంలో చర్చలు మాత్రం జరుగుతూ ఉంది. మరి నిజంగా ఇంత పెద్ద నియోజకవర్గం 21,85,164 ఓటర్లున్న నియోజకవర్గంలో ఈ ఓటర్లు ఎవరికి ప్లస్ అవుతారు, ఎవరికి మైనస్ అవుతారు, ఎవరిని ఎంపీగా నిలబెడతారు, కొట్లాడే కొండా విశ్వేశ్వరరెడ్డిని నిలబెడతారా? కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ స్టేట్ ఫండ్తో పాటు ఎంపీ ఫండ్లు తీసుకొచ్చి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కూడా డెవలప్మెంట్ చేస్తారని నమ్మి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి ఓట్లేస్తారా అన్న కోణంలో మాత్రం చర్చలు మాత్రం జరుగుతూ ఉంది. ఎవరు గెలిచినా బిగ్ టఫ్ ఫైట్ మాత్రం జరగబోతుంది. చేవేళ్ళ పార్లమెంట్లో అతి కొద్ది ఓట్ల తేడాతో ఇద్దరిట్లో ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు మాత్రం ఛాన్స్ లేదు అంటున్నారు చేవేళ్ళ నియోజకవర్గ ప్రజలు. ఇది చేవేళ్ళ నియోజకవర్గం కాదు, చేవేళ్ళ పార్లమెంట్ పై ఇప్పుడున్న సమాచారం మేరకు మీకు అందిస్తున్న సబ్జెక్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శ్యామ్. థ్యాంక్ యూ.